హలో గైస్, భారతదేశ ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత రెండో అతిపెద్ద గుహలు చూడడానికి వచ్చాం. అవే బెలూమ్ గుహలు. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని కొలిమిగుండ్ల మండల కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. దీనిలోకి వెళ్ళాలంటే ఎంట్రీ టికెట్ ఉంటుంది. ఈచ్ వన్ 70 రూపీస్ ఓన్లీ. మేమైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాం. అసలు ఈ గుహలు ఇక్కడ ఉన్నాయని ప్రజలకి ఎలా తెలిసింది? ఈ గుహల యొక్క చరిత్ర ఏంటి? గుహల యొక్క విస్తీర్ణం ఎంత? ఈ గుహల్లో ఏ ఏ ప్రదేశాలు ఉంటాయి? ఈ ప్రశ్నలకన్నిటి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటన్నిటికీ సమాధానాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ చేయండి. 1884 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా రాబర్ట్ బ్రిష్ఫుట్ అనే ఐరోపా వాసి ఈ బెలూమ్ గుహల ఉనికి గురించి ప్రస్తావించాడు. ఈ బెలూమ్ గుహల గురించి అనేక విషయాలను పుస్తకాలలో ఎక్కించాడు. బెలూమ్ గుహలు 3.225 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. మనం ఈ గుహల విస్తీర్ణం గురించి ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలుగుతున్నామంటే, హెచ్డి గేబర్ అనే గుహల పరిశోధకుడు తన బృందం ద్వారా ఈ గుహలను పరిశీలన చేసిన తర్వాత ఈ గుహల విస్తీర్ణం 3.225 కిలోమీటర్లుగా ఉన్నాయని చెప్పడం జరిగింది. పంతొమ్మిది 1989లో ఏపీ ఆర్కాలజీ డిపార్ట్మెంట్ దీన్ని ఆధీనంలో తీసుకుంది. అయితే దీని తర్వాత 2000 సంవత్సరంలో ఏపీ టూరిజం శాఖ దీన్ని డెవలప్ చేసింది. ఈ టూరిజం డిపార్ట్మెంట్ 2003లో పర్యాటకులందరూ చూసే విధంగా దీన్ని డెవలప్ చేసింది. అయితే ఈ గుహలో 9 ప్రదేశాలు ఉన్నాయి. 1 ధ్యాన మందిరం, 2 1000 పడగలు, 3 మండపం, 4 ఊడల మర్రి గది, 5 మాయా మందిరం, 10 పాతాళగంగ, 7 స్టైలెక్టైట్లు స్టైలెక్మైట్లు, 9 కప్పలో ఉన్న బొంగరం గుంతలు, 9 చివరిది పైన పక్కల గల చెక్కినట్టు ఉన్న అడ్డగీతలు, నిడివి పగళ్ళు. ఈ 9 ప్రదేశాలు ఈ గుహలో ఉన్నాయి.
గుహలో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ గుహలో ప్రయాణించే పర్యాటకులకు ఆక్సిజన్ అందే విధంగా ఏర్పాట్లయితే చేసిండ్రు. అదేవిధంగా ఈ గుహలో చీకటి లేకుండా వెలుతురు ఉండాలని లైటింగ్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసిర్రు. గుహలో ఈ లైటింగ్ ఏర్పాటు చేయడం వల్ల ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మనకు రూట్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. నేనైతే గుహల్లోకి వెళ్ళడం ఇదే మొదటిసారి. నాకైతే కొంచెం స్కేరింగ్ అయితే ఉండే, ఎందుకంటే లోపల ఎలా ఉంటుందనే కొంచెం భయం అయితే ఉండే. బట్ లోపలికి వెళ్ళిన తర్వాత భయం అయితే అనిపించలేదు. గుహల్లో నడుస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తూ ఉంటే చాలా మంచి అనిపించింది. ఈ గుహలో తిరుగుతుంటే ఫుల్ చెమటలు అయితే పట్టినాయి మాకు. అదే విధంగా దాహం కూడా వేసింది. సో మనం ఈ గుహల్లోకి వెళ్ళేటప్పుడు వాటర్ ని క్యారీ చేయాలి. గుహలో తిరుగుతున్నప్పుడు బాడీ మొత్తం ఫుల్ స్వెట్ వచ్చేసి డిహైడ్రేషన్ అవుతుంది. సో మనకు వాటర్ తీసుకెళ్తే కొంచెం బెటర్. వాటర్ తీసుకెళ్తే మనకు దాహం వేసినప్పుడు తాగొచ్చు. సో పక్కా క్యారీ చేయండి వాటర్ ని.
మేము ఈ గుహలో అన్ని ప్లేసెస్ తిరగాలనుకున్నాం, బట్ మాకు ఓపిక లేకపోయిండే కొన్ని ప్రదేశాలు మాత్రమే తిరగగలిగినాం. మీరు కూడా ఇలాంటి అడ్వెంచరస్ ప్లేస్ అంటే ఇష్టమా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. మేము ఇప్పుడు పాతాళగంగ చూడడానికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా జనాలు ఉన్నారు, మేము వాళ్ళతో పాటు వెళ్తున్నాం. మొత్తానికైతే మనం పాతాళగంగ దగ్గరికి అయితే వచ్చేసాం. గుహలో వాటర్ ఫాల్స్ చూడొచ్చు మనం. ఇక్కడ ఒక శివలింగం ఉంది, అక్కడ నుంచి వాటర్ అయితే కిందికి పడుతూ ఉన్నాయి. నాకైతే దీన్ని చూడడం ఒక అద్భుతంగా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా బెలూన్ కేవ్స్ కి వచ్చినప్పుడు ఈ ప్లేస్ ని అయితే విజిట్ చేయండి, చాలా మంచి అనిపిస్తుంది. ఫైనల్ గా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చూడడానికి మా ఛానల్ రంగుల జిందగీ వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.